ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి పాలనలో హస్తకళల కార్మికులకు చేయూతనందిస్తున్నాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తకళల కార్మికులపై ప్రత్యేక దృష్టి సారిస్తారని కొనియాడారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో హస్తకళల నైపుణ్య కళాకారులకు మంచి ప్రోత్సాహకాలు అందించి బొమ్మలను విదేశాలకు ఎగుమతి చేసే విధంగా చేస్తామని ఆయన తెలిపారు. కాటన్ అయితే వెంకటగిరి శారీస్ అయితే మంగళగిరి శారీస్ అయితే ధర్మవరం హ్యాండ్ మేడ్ సిల్క్ శారీస్ అయితే వీటన్నిటిని కూడా కళాకారులు ఇప్పుడు వాళ్ళేమో చేస్తున్నారు. వాళ్ళు ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, కానీ ఆ ప్రోడక్ట్ విలువ కూడా ఎంతో ఎంతో కాస్ట్లీగా అమ్మబడుతున్నాయి. కానీ ఆ ఫలితం కళాకారులకు చేరకుండా ఉండడం వల్ల వాళ్లకు తమ కడుపును కాపాడుకోవడమే కష్టంగా అయింది. అటువంటి కళాకారులను కడుపు నింపే విధంగా వాళ్ళ కళ వాళ్ళ కిరీటం అయ్యే విధంగా చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క హస్తకళలను జనసేనకు తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మా నాయకుడి ఆదేశాల మేరకు, అలాగే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ప్రధానమంత్రి గారు కూడా మీరు చూసింటారు చాలా హోర్డింగ్స్ లో, ఇప్పుడు పెట్రోల్ బంక్ లో ఉన్న ప్రతి హోర్డింగ్ లో కూడా కళాకారులను కాపాడాలి, కళలను పోషించాలి అనే ఒక పెద్ద నినాదంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందరికి వస్తూ ఉంది. కాబట్టి మన లేపాక్షి ఇప్పటి వరకు 16 షాప్స్ ఎంపోరియంస్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. ఒక 3 ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్ ఒకటి, కలకట్టాలో ఒకటి, అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాయి. వై కాంట్ ఇట్ బికమ్ అక్రాస్ ఇండియా? మనం ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి క్యాపిటల్లో మన లేపాక్షి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు కాటన్ అయితే వెంకటగిరి శారీస్